శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి ఏప్రిల్ 26 నుంచి మే 2వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా ఈ వారంలో అష్టమాధిపతి రవి చతుర్థ స్థానంలో ప్రవేశించడం జరిగింది. ఇది సడన్గా ప్లేస్ ఆఫ్ చేంజ్ అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగం అయినా మారచ్చు, లేదంటే ఇల్లు అయినా మారచ్చు, కొంతమంది దేశమైనా మారచ్చు. అటువంటి అవకాశం అన్నది మీకు సడన్గా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా స్థిరాస్తి అమ్మాలని మీ ప్రయత్నం కూడా ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. అంటే మీరు ఏదైనా ఉన్న ప్రాంతం నుంచి మారవలసి ఉంటుంది. ఆ కారణాల వల్ల ఏంటంటే స్థిరాస్తి అమ్మాలన్నా కూడా ఇమీడియట్గా అమ్ముడుపోవడం కూడా జరుగుతుంటుంది. ఆ కారణం వల్ల మీరు గృహాన్ని కూడా మారడం జరుగుతూ ఉంటుంది. అయితే వార ప్రారంభంలోనే అష్టమ స్థానంలో చంద్రగ్రహ ప్రభావం వల్ల అనవసర ప్రయాణాలు, చాలా పనిలేని పనులు, అనవసర తిరగడం అంతా కూడా మొదటి 2 రోజులు జరిగే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కొన్ని ముఖ్యమైన పనులు ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా వారంలో మొదటి 2 రోజులు వృధా అయ్యే అవకాశం ఉంది. ఈ ఇల్లు అమ్మడం, లేదంటే భూమి స్థిరాస్తి అమ్మడం, ఊరు మారడం, ఈ కాలేజీ సీట్లు వగైరా వగైరా వాటి కోసం మాట్లాడుకోవడం, వాటి కోసం తిరగడం జరుగుతుంది. కానీ ఏది కూడా కొలిక్కి రాకుండా ఆగిపోయినట్టు కనబడుతుంటాయి. కానీ అనూహ్యంగా మీకు మరి 2 రోజులు దాటిన తర్వాత ఆటోమేటిక్గా ఈ పనులన్నీ కూడా వేగంగా పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ కుటుంబ సభ్యుల యొక్క ఇబ్బందులు ఎదురవుతుంటాయి. వాళ్ళు ఏదో విధంగా ఇబ్బంది పెట్టడం, ఇప్పుడు ఈ కార్యక్రమాలు ఎందుకంటాం, ప్రతిదాన్ని విమర్శించడం, మీ యొక్క అనుమతి లేకుండానే కొన్ని నిర్ణయాలు మీ కుటుంబ సభ్యులు తీసుకోవడం, ఈ విధంగా కుటుంబ పరిస్థితులు మిమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తుంటాయి. వాళ్ళ ప్రవర్తన మీకు అసహనాన్ని కలిగిస్తూ ఉంటుంది. కుటుంబానికి సంబంధం లేని ఇతరులు మీ కుటుంబం మీద పెత్తరకం వహించడం, ఇవన్నీ కూడా మీకు చాలా అసహనానికి గురి చేస్తుంటాయి. ఈ అసహనాన్ని తట్టుకోలేకే కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకొని ఇలాంటి స్థిరాస్తులు అమ్మడం, ఇటువంటి జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా కొద్దిగా ఓర్పు వహించడం తప్పనిసరి. కానీ కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని వాటికవే జరగడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా వృత్తి మారవలసి ఉంటుంది. తృతీయ స్థానంలో కుజుడు, అలాగే బుధుడు, అలాగే రవి, అలాగే శని. అంటే శని, బుధ, కుజ ఈ 3 కూడా 3వ స్థానంలో ఉండడం వలన ఈ వృత్తిపరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. మీ కొలీగ్స్ ఇబ్బంది పెడుతుంటారు. అధికారులకు సరైన కోఆపరేషన్ రాదు. ఈ ఉద్యోగపరంగా మీ టార్గెట్ రీచ్ అవ్వలేకపోతుంటారు. ఈ విధంగా ఉద్యోగపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అయితే సడన్గా ఈ తృతీయ అష్టమాధిపతుల మధ్య ఏర్పడిన పరివర్తన కారణంగా కొన్ని నిర్ణయాలు తప్పనిసరి పరిస్థితులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగం మారడం కానీ, ఉద్యోగాన్ని వదిలివేయడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. ఇవన్నీ ఇబ్బందులు పెడుతున్నప్పుడు కూడా మీకు బాగా ఉపయోగపడే గ్రహం ఈ వారంలో శుక్రగ్రహం. శుక్రుడు ఈ జాతకానికి యోగకారకుడు. అటు దశమాధిపతిగా పంచమ స్థానంలో స్వక్షేత్రగతుడై ఉండడం వల్ల మీకు చాలా వరకు శుక్రగ్రహం బలంగా ఉండడం వల్ల ఈ ఉద్యోగం మారే విషయంలో మాత్రం మీకు కొంత సహకారం లభిస్తుంది. అంటే ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేసినప్పుడు తప్పని పరిస్థితుల్లో ఇక్కడ పాత ఉద్యోగం మానిస్తే మరొక మంచి ఉద్యోగం రావడానికి కూడా శుక్రగ్రహం సహకరించడం జరుగుతుంది. అలాగే మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న, టీవీ మీడియా ఇండస్ట్రీలో ఉన్న కంపల్సరీగా కొంత బెనిఫిట్ జరుగుతుంటుంది. అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ సమయంలో కనబడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కొంతవరకు అధికారుల వల్ల వేధింపులు ఉంటాయి. సడన్గా దగ్గర బంధువులతో విరోధాలు వస్తుంటాయి. ఈ చికాకుల నుంచి తట్టుకోవాలంటే మీరు చక్కగా శుక్రగ్రహాన్ని గట్టిగా పట్టుకోవాల్సి ఉంటుంది. శుక్రగ్రహ ప్రీతి కొరకు మీరు ప్రతి రోజు కూడా దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవడం, దుర్గాదేవి అష్టోత్తరం చదువుకోవడం, అమ్మవారికి ఏదైనా కుంకుమర్చనం, ఒక నిమ్మకాయల దండం ఇటువంటి సమర్పించి కొంతసేపు ఆలయంలో మీరు సందర్శించడం వల్ల ఈ విపరీతపరమైనటువంటి విపత్కర పరిస్థితుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఈ పరిహారాలు చెప్పే క్రమంలో ఇక మనం జీవితంలో ఏది సాధించలేం, అన్ని దారులు మూసుకుపోయాయి, ఏ మార్గం లేదు అనుకున్న పరిస్థితుల్లో మీకు
ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో అంటే ప్రధానంగా శ్రీశైలం, ఈ శ్రీశైలం పుణ్యక్షేత్రంలో అనేక ధర్మసత్రాలు అవి ఉండడం జరిగింది. వాళ్ళు పడుకోవడానికి అకామిడేషన్ ఉంటుంది, అక్కడ భోజన సదుపాయాలు కూడా ఉంటాయి. అంటే అక్కడ కొద్దిగా సేవ చేస్తూ, ఆ వచ్చిన భక్తులు సేవ చేస్తూ అక్కడే మీరు ఒక 15 రోజుల పాటు గడపవలసి ఉంటుంది. అంటే మీ దగ్గర అవసరానికి ధనం ఉన్నా కూడా అటువంటి క్షేత్రాల్లో, అటువంటి ఆశ్రమాల్లో ఒక 15 రోజులు గడపడం, అక్కడ భక్తులకు సేవ చేయడం, ఆశ్రమానికి కొంతవరకు సేవ చేయడం, ఇవి చేయడం వల్ల నెమ్మదిగా మీకు ఒక కొత్త మార్గం కనబడుతూ ఉంటుంది. ఇది ప్రాక్టికల్గా చాలామంది చేయడం జరిగింది. అంటే ఒక విధంగా ఇది స్వామి అయ్యప్ప మాల వేసుకుని లాంటిదే, కానీ ఇది కొద్దిగా డిఫరెంట్. ఇంకా ఏది ఇంక మొత్తం సర్వం కట్టుబట్టలతో వెళ్ళడం, అక్కడ కాలక్షేపం ఒక 15 రోజులు ఉండడం, తిరిగి ఆటోమేటిక్గా ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చక్కగా అక్కడ నుంచి మీ జీవితం మారడం జరుగుతూ ఉంటుంది. సో ఇది చేయడం మనకి కొంత ఇబ్బందిగా ఉంది అనుకుందాం. అటువంటి పరిస్థితుల్లో మీ గ్రామంలో, అంటే మీ ఊర్లో ఎనీ టెంపుల్, శివాలయం అవ్వచ్చు, ఆంజనేయ స్వామి టెంపుల్ అవ్వచ్చు, అది శుభ్రంగా ఉదయం పూట ఎవరు చూడకూడదు అనుకుంటే 5 గంటలకో లేచి శుభ్రంగా ఆలయ పరిసరాలన్నీ కూడా శుభ్రంగా తుడిసి, శుభ్రంగా వాటర్తో కడిగి, అంటే అది ఆ దేవాలయాన్ని శుభ్రం చేయడం. ఇలా కూడా ప్రతిరోజు అక్కర్లేకపోయినా కనీసం ఏ శనివారం రోజు, శుక్రవారం రోజు, లేదంటే కంటిన్యూగా 15 రోజులు చేయడం వల్ల కూడా మీకు చాలా మార్పు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా మీకు కొత్త జీవితాన్ని చూడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇవి చెప్పడానికి, చేయడానికి కొంత కష్టంగా ఉన్నప్పుడు కూడా ఇవే అసలైనటువంటి పరిహారాలు తప్ప, ఇవి చాలా వరకు మిమ్మల్ని జీవితంలో మార్పుకి కారణమవుతూ ఉంటాయి. ఒకసారి మీరు ఇవి ఉపయోగించుకోవడం వల్ల దీని ప్రభావం మీకు కనబడడం జరుగుతూ ఉంటుంది. సో ఇది కాకుండా వేరొక రెమెడీ కూడా ఉంది. అంటే ఇది ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. మీరు బాగా ఇబ్బందుల్లో ఉండడానికి వేరే మార్గం లేదు, ఇంట్లో భోజనం పెట్టడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు మీకు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఏం చేస్తారంటే, ఒక మంచి రోజు చూసుకోండి, మీకు అనుకూలమైన రోజు చూసుకొని మీరు ఒక 8 రోజుల పాటు ఈ పరిహారం చేయవలసి ఉంటుంది. 8 రోజులు కూడా మీరు ఈ పరుపుల మీద, మంచాల మీద కాకుండా చక్కగా ఒక సాప వేసుకొని, ఒక తలగడ పెట్టుకొని, మీ తల కింద నల్ల నువ్వులు కొన్ని, ఒక నలుపు రంగు గుడ్డలో చిన్న క్లాత్లో కొన్ని నల్ల నువ్వులు, ఒక 5 రూపాయల కాయిన్, అది ఒక పొట్లంలా కట్టి మీ తల కింద పెట్టుకొని, సాయంకాలం కొద్దిగా 8 గంటలకో 7 గంటలకో పడుకుంటారు కదా, పడుకొని ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం అవ్వకుండా లెగిసి ఏదైతే ఈ నల్ల నువ్వులు, నల్లగుడ్డ 5 రూపాయలు కట్టి పొట్లం కట్టారో ఆ పొట్లాన్ని చేతిలో పట్టుకొని మీరు ఇంటి బయటకు వచ్చి కొద్దిగా ఒక 4 రోడ్లు గడిచే చోట దాకా వచ్చి అక్కడ మీరు ఆ పొట్లాన్ని విడిచిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తారు. వచ్చి మీ స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకోండి. అలా 8 రోజులు చేయండి. మీరు ఏం చేస్తున్నారో కూడా ఎవరికి కూడా తెలియకూడదు. ఈ 8 రోజుల తర్వాత మీ జీవితంలో కంపల్సరీగా మీరు దేని వల్ల ఇబ్బంది పడుతున్నారో, అంటే ఉద్యోగంలో సస్పెండ్ అయినారు, ఉద్యోగం వస్తుంది, అప్పుల వల్ల ఇబ్బంది పడుతున్నారు, ఆడు కొంతకాలం ఆగుతాడు. ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఇందులో నమ్మకం ఇంపార్టెంట్. చేసి చూడటం వల్ల చాలా మంచి ఫలితం అయితే వస్తుంది. మనం ఏదైనా పరిహారం చేస్తున్నప్పుడు మాత్రం ఈ మద్య మాంసాలకి, స్త్రీలకి దూరంగా ఉండి చేస్తేనే అది వస్తుంది తప్ప, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మీరు ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు పరిహారం చేసినా కూడా దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. అందువల్ల పరిహారం చేస్తున్నప్పుడు మాత్రం కంపల్సరీగా నియమంగా ఉండవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ పరిహారాలు మీకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.